బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగిన అభిషేక కార్యక్రమానికి భారీగా భక్తులు తరలివచ్చారు. విలాసాగర్ గ్రామంలో హనుమాన్ ఆలయంలో ఆంజనేయ స్వామి దీక్షాదారుల ఆధ్వర్యంలో జరిగిన అభిషేక కార్యక్రమం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి హోమం అనంతరం మాలాధారులైన స్వాముల ఆధ్వర్యంలో అభిషేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి హాజరైన దాదాపు 1500 మందికి పైగా భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఏనుగుల కనకయ్య తెలిపారు. పెద్ద ఎత్తున హనుమాన్ దీక్షాదారులు అభిషేక కార్యక్రమానికి తరలి రావడంతో ఆలయ ప్రాంగణం అంతా కాషాయమయంగా మారిపోయింది. ఓం శ్రీరామ ఈరోజు విలాసాగర్ గ్రామంలో బోయినపల్లి మండల్ రాజన్న సిరిసిల్ల జిల్లా హనుమాన్ టెంపుల్ ఇక్కడ మర్రపేట రోడ్డు దగ్గర గర్సకుర్తి దారిలో ఉంటుంది హనుమాన్ టెంపుల్. గత 30 సంవత్సరాల నుండి తాతల ముత్తాతల నుండి విగ్రహం ఖాళీ విగ్రహం ఉండే ఇక్కడ. ఈ విగ్రహాన్ని 30 ఏళ్ళ నాడు 9 మందితో స్టార్ట్ అయ్యి ఇవాళ ఈ రోజు వరకు 141, 142 మంది సాములు ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. విలేజ్ వాళ్ళు 70 నుంచి 90 దాకా ఊరోళ్ళు ఉన్నారు విలాసాగర్ వాళ్ళు. మరి అధిక సంఖ్యలో విలాసాగర్ గ్రామస్తులు అన్ని కులాల వారు అన్ని సంఘాల వారు తోడుపడి వాళ్ళకు తోచినంత ఈ దేవునికి స్టార్టింగ్లో చిన్న ప్రసాదంతో స్టార్ట్ అయిన దేవుడు ఈరోజు అంచెలంచెలుగా ఏడాదికి ఒక్కసారి చేసినప్పటికీ కొండగట్టు అంజన్న జయంతికి 2 రోజులు 3 రోజులు మాత్రం ముందు అది మంగళవారం కానీ శనివారం కానీ ముందు వేసుకొని మేము అందరం ఇక్కడికి వెళ్ళి ఆ దర్శనానికి పోయి అక్కడ విరమణ చేసుకోగలుగుతాం. మక్కలు, జొన్నలు, పెసళ్ళు, పత్తి మరి రానున్న కాలంలో భారీ పెద్ద ఎత్తున పండాలని దేవుని ఆశీస్సులు ఉండాలని ఇట్లనే జనం ఆశీస్సులు మరి ప్రతి సంవత్సరం ఇట్లనే వచ్చి అందరినీ ఈ సాములను ఆదరించి పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు జరుపుకుంటూ ముగిస్తున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్.